రాఘవ్ చద్దాని గదిలో పెట్టి కుక్కను కొట్టినట్టు కొట్టారట. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆయన్ని గదిలో పెట్టి కుక్కను కొట్టినట్టు కొట్టారు అని చెప్పి పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ అధ్యక్షుడు నవీన్ జైహింద్ ఆరోపిస్తున్నారు. ఆయన ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు, రాఘవ్ చద్దాని గదిలో పెట్టి కొట్టారు, అందుకని ఆయన నిర్ణయాలు మార్చుకున్నారు, ఆయన్ని రాజ్యసభలో మాట్లాడనివ్వడం లేదు, మైక్ ఇవ్వద్దు, కట్ చేయండి అని చెప్పి స్పీకర్ సభాపతికి కూడా లేఖ రాశారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. నవీన్ జైహింద్ అనే వ్యక్తి రాఘవ్ చద్దా మీద మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది. దేశం గురించి, దేశంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఆయనకి తోచిన విధంగా మాట్లాడి మంచి చేసే ప్రయత్నం చేశారు. చిన్న చిన్న విషయాలే కావచ్చు, కానీ పేద ప్రజలు, సగటు మానవుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాడు. ప్రజల్లో బాగా క్రేజ్ పెరిగింది. అసలు రాఘవ్ చద్దాను కొట్టారు అనే విషయం ప్రజల్లోకి బలంగా వెళితే ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైపోతుందో తెలియదు, తగిలెట్టేస్తారు జనాలు. అంటే రాఘవ్ చద్దాకి ప్రజల్లో అంత ఫాలోయింగ్ ఉంది. అతను ఏం మంచి చేశాడనే విషయం పక్కన పెడితే కనీసం మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వ్యక్తి లేడు అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. అసలు రాఘవ్ చద్దాని ఎందుకు కొట్టారు గదిలో పెట్టి? అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఐఏఎస్ బ్యాక్గ్రౌండ్, సిక్కు మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన సిక్ రిలీజన్, సిక్ను ఫాలో అవుతాడు. అయితే ఈయన ఒక పార్టీ పెట్టడంతో పాటు బ్యాక్గ్రౌండ్ లో ఖలిస్తానీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తున్నాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఖలిస్తానీ ఉద్యమం అంటే మీ అందరికి ఐడియా ఉంటుంది, పంజాబ్ని ప్రత్యేక రాష్ట్రంగా చేసి సిక్కులకు ఇవ్వాలి అనేటువంటి ఒక ఉద్యమం. ఇది 1984 నుంచి జరుగుతూ ఉంది. అంతకు ముందు కూడా ఉంది, కానీ అంత బలంగా లేదు. 1984 నుంచి కొంత బలంగా ఉంది. కొంతమంది శాంతియుతంగా వారి అభిప్రాయాలు తెలియజేస్తుంటే, మరికొంతమంది హింసాత్మక ఘటనలతో మాకు ప్రత్యేక దేశం కావాలి సిక్కుల వరకు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది. దాన్ని నీరుగార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. కోరిన వాడికల్లా ఒక రాష్ట్రాన్ని దేశంగా మార్చి ఇచ్చేస్తే భారతదేశం ఎక్కడ ఉంటుందని నాకు అర్థం కాదు. సిక్కులకు ఒక దేశం ఇవ్వమని వాళ్ళు మా గొడవ చేస్తూ ఉన్నారు. ఇండియాలో ఉన్నటువంటి ఇండియా ముస్లిమ్స్కి ఒక దేశం కావాలంటే రేపు వీళ్ళు గొడవ చేస్తారు. ఆల్రెడీ క్రిస్టియన్స్ మాకు దేశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు గొడవ చేస్తున్నారు. మేము క్రిస్టియన్స్ అందరికి మాకు ప్రత్యేక దేశం ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం, భారతదేశంలో ఒక సగం రాసి ఇచ్చేయండి మాకు, వాళ్ళ తాత ముత్తాతల ఆస్తిలాగా అడుగుతూ ఉన్నారు గట్టిగా. ఇప్పుడు వీళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. అంటే ప్రభుత్వాలు ఏమైనా పిచ్చియా? రాజ్యాంగం ప్రకారం మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారా? సరే, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఈ ఖలిస్తానీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కోట్ల రూపాయలు డబ్బు కలెక్ట్ చేశాడంట. అదంతా సింగపూర్ పంపించాలని అరవింద్ కేజ్రీవాల్ అనుకున్నాడు. కానీ రాఘవ్ చద్దా ఆ డబ్బుని లండన్ పంపించాడు. ఇక్కడ మొదలైంది వీరి వివాదం. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీకి మాల్దార్ లాంటి వాడు. మాల్దార్ అంటే పార్టీలో ఉన్నటువంటి రహస్యాలన్నీ తెలిసినటువంటి వ్యక్తి. పార్టీ భవిష్యత్తు ఏంటి, గతం ఏంటి, ప్రస్తుతం ఏంటి, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలిసినటువంటి వ్యక్తి. అలాంటి రహస్యాలు తెలిసిన మాల్దార్ ప్రజా సమస్యల గురించి సభలో గళమెత్తుతానంటే పార్టీ ఎలా ఊరుకుంటుంది? పైగా పర్సనల్ ఇమేజ్ని డెవలప్ చేసుకుంటానంటే ఊరుకోరు కదా. అందుకని రాఘవ్ చద్దాన్ని గదిలో పెట్టి కుక్కలాగా కొట్టారు అని చెప్పి కూడా నవీన్ జైహింద్ ఆరోపిస్తూ ఉన్నాడు. అతను చెప్పిన మాట ఎంత వాస్తవం అయి ఉండొచ్చు? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఒక వ్యక్తిని కాన్ఫిడెంట్గా కొట్టారు అని చెప్తా ఉంటే దాంట్లో కనీసం ఒక 50% అయినా నిజమయ్యే ఛాన్సులు ఉంటాయి. ఇప్పుడు ఆయన కొట్టారు అని చెప్తున్నాడు, కనీసం బెదిరించి దండించి ఉంటారు కదా. కుక్కలాగా కొట్టారు అంటున్నాడు, అంటే నార్మల్గానే కొట్టుంటారు కదా. ఇలాంటి ఎందుకు నేను ఇంత ఓపెన్గా ఇలా మాట్లాడుతున్నాను అంటే, ఒక రాజ్యసభ ఎంపీని గదిలో పెట్టి కొట్టారంటే ఆ పార్టీ యొక్క అరాచకాలు ఏంటి ఒకసారి ఆలోచించండి. అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు. ఏం తప్పు లేకుండా ఇరుక్కున్నాడు అంటారా? అతని ప్రమేయం లేకుండా ఇరుక్కున్నాడు అంటారా? అంటే సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కదా, వీళ్ళంతా హ్యాపీగా రిలీజ్ అయ్యి బయటకు వచ్చారు కదా అంటారు. మన న్యాయస్థానాలకు కావాల్సింది ఏంటి? ఆధారాలు, సాక్ష్యాలు. అవి రెండూ లేవేమో మేబీ, అందుకే బయటకు వచ్చారేమో. ఈ విషయాన్ని ఎందుకు మనం అనుకోకూడదు? ఈ యాంగిల్లో మనం ఎందుకు ఆలోచించకూడదు? ఆధారాలు, సాక్ష్యాలు లేని కేసులు ఎంతోమంది నేరస్తులు తప్పించుకోలేదా? ఎంతోమంది అమాయకులు బలి అవ్వలేదా? ఫేక్ ఆధారాలు, సాక్ష్యాలతో దొంగ సాక్ష్యాలు పుట్టించి దొంగ ఆధారాలు ఇచ్చి కోర్టులో గెలిచి అమాయకులకు శిక్ష పడలేదా? కొన్నిసార్లు సాక్ష్యాధారాలు లేవని చెప్పి నేరస్తులు తప్పించుకోలేదా? ఏదైనా జరగవచ్చు. ఈరోజు ఢిల్లీ లెక్కర్ స్కామ్లో అదే జరిగిందని నేనైతే అనుకుంటున్నా. అలానే అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తి మరీ మితిమీరిపోతున్నాడు. రాజ్యసభ సభ్యుడు, ప్రజల్లో ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి బీజేపీకి తొత్తులా పనిచేస్తున్నాడని చెప్పడం మొదటి తప్పు అయితే, గదిలో పెట్టుకోవడం రెండో తప్పు అయితే, అతన్ని డిప్యూటీ లీడర్ సభలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభలో ఆ పదవి నుంచి తొలగించడం మూడో తప్పు. అలానే సభాపతికి లేఖ రాసి అసలు రాఘవ్ చద్దాకి మైక్ ఇవ్వద్దు అని చెప్పడం మరీ పెద్ద తప్పు. ఇలాంటి అనేక అంశాలు ఆమ్ ఆద్మీ పార్టీ మీద ప్రభావితం చూపుతాయి. భవిష్యత్తులో ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైపోతుందో కూడా తెలియదు. ప్రస్తుతం అలా ఉంది. ఇప్పుడు రాఘవ్ చద్దాని కొట్టినటువంటి ఈ వార్త ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇది కాస్త నిజమని తెలిసిందనుకోండి, నవీన్ జైహింద్ మాట్లాడినటువంటి మాటలు వాస్తవమే అనే ఆధారాలతో సహా దొరికాయనుకోండి, ఆమ్ ఆద్మీ పార్టీ పాతాళానికి వెళ్ళిపోతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తు ఏంటి?
అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుందా లేదా? ఎందుకంటే ఏదైనా పార్టీ సాధారణ కార్యకర్తమే చేసుకుంటేనే ఊరుకోరు. నిన్న మొన్న ఒక వార్త బాగా వైరల్ అయింది. ఏంటంటే ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అక్కడ ఏదో జాతర జరుగుతుంటే డప్పులు కొట్టేటువంటి ఒక దళితుడు అనుకుంటా ఫ్యాట్మన్ చంపమే కొట్టాడు, కాలు దొక్కాడు, దానికే కొట్టాడు అని చెప్పి ఆ డప్పు కొట్టిన వ్యక్తి కూడా చెప్తా ఉన్నాడు. అది ఎంత తప్పు, ఎంత పొరపాటు? పబ్లిక్ గా ఏ పార్టీ అయినా కానివ్వండి, అధికార పార్టీ అవ్వచ్చు, ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చు, దీని మీద నేను స్పీకర్ గారు కూడా వివరణ ఇచ్చినట్టున్నారు, మేబీ సారీ కూడా చెప్పినట్టున్నారు. సరే తప్పో ఒప్పో, ఆయన కాలు దొక్కారు, ఆయన చంపమే కొట్టాడు, అహంకారంతో చంప మీద కొట్టారని చెప్పి ఒక వారం రోజుల నుంచి అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది తప్పే కదా. పబ్లిక్ గా ఒక వ్యక్తిని, పేదవాడు ఏదో బ్రతుకు తెరువు కోసం వచ్చాడు, డప్పు కొట్టుకుంటున్నాడు, అతన్ని చంప పెట్టుకోవడంతో ఆ వీడియో వైరల్ అయింది. ఏది అసెంబ్లీ స్పీకర్ కాలు దొక్కితే ఆయన రియాక్ట్ అయితేనే నానా రచ్చ నడుస్తుంది, ఆయన ఏకిపారేస్తున్నారు. పైగా ఆయన సారీ చెప్పారు. అటువైపు చెంపదెబ్బ కొట్టించుకున్న వ్యక్తి కూడా అక్కడ జరిగిందంతా వేరు, మీరు వేరేలా మాట్లాడుతున్నారు, నేను ఆయనకి ఇబ్బంది కలిగించాను, ఆయన బాధ భరించలేక చంపమే కొట్టాడని చెప్పాడు. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది. జరిగినటువంటి సంఘటన కూడా వినడానికి మనకు అర్థమైపోతుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఏపీ అసెంబ్లీ స్పీకర్ గారి మీద ఇంతటి వ్యతిరేకత వస్తే కొట్టినందుకు ఎవ్వరూ సహించడం లేదు. మరి రాజ్యసభ ఎంపీని గదిలో పెట్టి ఆ పార్టీ అధినేతలు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొట్టారు అంటే సాధారణమైన విషయం. ఇది కనుక బయటకు వస్తే ఉంటది నా సామిరంగా, ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ఏం చేస్తారో కూడా తెలియదు. అది ప్రస్తుతం పరిస్థితి. మన తెలుగులో కూడా రాఘవ చద్దాకి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మరి రాఘవ చద్దాని కొట్టారనే విషయం మీద మీరు ఎలా స్పందిస్తారు? మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.